విద్యుత్ అనేది మన దైనందిన జీవితంలో ఎంతో ముఖ్యమైనదే, కానీ అజాగ్రత్తగా ఉంటే ప్రమాదకరము అవుతుంది. విద్యుత్ ప్రమాదాల నివారణ కొరకు విద్యుత్ భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించవలెను. విద్యుత్ లైన్ల కింద చెట్టు కొమ్మలు తొలగించినప్పుడు విద్యుత్ సిబ్బంది పర్యవేక్షణలో మాత్రమే చేయవలెను. విద్యుత్ లైన్ల కింద ఉన్న నీలగిరి, సరుగుడు, పామాయిల్, కొబ్బరి తోటల్లోని చెట్లు లేదా కొమ్మలు తొలగించినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని లేదా విద్యుత్ సిబ్బంది పర్యవేక్షణలో మాత్రమే చేయవలెను. తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదు. తక్షణమే విద్యుత్ శాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1912కి సమాచారం ఇవ్వవలెను. మన ఇంటి లేదా షాపు మీటర్కు కరెంటు పోలు నుండి తీసుకొను సర్వీస్ వైర్కి ఎటువంటి అతుకులు, జాయింట్స్ ఉండకూడదు. సర్వీస్ వైర్కి సపోర్ట్ వైర్గా రబ్బరు తొడుగు లేని జిఐ తీగలు బదులుగా రబ్బరు తొడుగు గల జిఐ తీగలను మాత్రమే ఉపయోగించవలెను. మన ఇంటి ఆవరణలో ఎర్త్ పిట్ ద్వారా ఎర్తింగ్ తప్పనిసరిగా చేయించుకొనవలెను. ఇంటి డాబాల మీద విద్యుత్ లైన్లకు దగ్గరగా ఎట్టి పరిస్థితుల్లోనూ బట్టలు ఆరవేయరాదు. బట్టలు ఆరవేయుటకు జిఐ వైరుకు బదులుగా నైలాన్ తాళ్లు వాడవలెను. తడి బట్టలతో, తడి చేతులతో విద్యుత్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లో తాకరాదు. పంట పొలాలకు విద్యుత్ కంచెలు వేయరాదు. ఇలా చేయటం ప్రమాదకరమే కాదు, చట్ట విరుద్ధం కూడా. వర్షం పడుచున్నప్పుడు ఏ విధమైన విద్యుత్ స్తంభమును తాకరాదు. విద్యుత్ స్తంభాలకు ఉన్న సపోర్ట్ వైర్లను అంటే స్టే వైర్లను తాకరాదు. ప్రైవేటు వ్యక్తులు విద్యుత్ స్తంభములు ఎక్కటం కానీ లైన్లపై పనిచేయటం కానీ చేయకూడదు. ఇది చట్ట విరుద్ధం మరియు ప్రమాదకరం. ట్రాన్స్ఫార్మర్స్ చుట్టూ ఉన్న కంచెపైన తడి వస్తువులు ఆరవేయరాదు. అట్లాగే లోహపు వస్తువులు పెట్టరాదు. విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు అనధికారికంగా విద్యుత్ స్తంభంలు ఎక్కకూడదు, ఫ్యూజులు వేయరాదు. ఐఎస్ఐ మార్క్ కలిగిన విద్యుత్ ఉపకరణలు మాత్రమే ఉపయోగించవలెను. మీటర్ పక్కన అమర్చబడిన ఫ్యూజ్ కటౌట్స్కి సరి అయిన రేటెడ్ ఫ్యూజ్ వైర్లను మాత్రమే వేయవలెను. అధిక సామర్థ్యం కలిగిన ఫ్యూజ్ వైర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదు. అట్లు వేసినచో ఫాల్ట్ టైంలో షార్ట్ సర్క్యూట్స్ జరిగి గృహోపకరణములు కాలిపోయి ప్రమాదం జరుగు అవకాశం ఉన్నది. పాడైన లేదా ఒరిగిన విద్యుత్ స్తంభములు మరియు లైన్లు ప్రమాదకరంగా ఉన్న ఎడల విద్యుత్ శాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1912కి మరియు సంబంధిత సెక్షన్ ఆఫీస్ కార్యాలయానికి ఫిర్యాదు చేయవలెను. విద్యుత్ స్తంభముల పక్కన, ట్రాన్స్ఫార్మర్ల పక్కన, విద్యుత్ లైన్ల కింద తోపుడు బండ్లు లేదా బడ్డీ కొట్టులు పెట్టడం ప్రమాదకరం. వీధి దీపాలకు అమర్చిన మీటర్ను, దాని యొక్క బాక్స్ను, ఫ్యూజ్ కటౌట్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పాడు చేసి నష్టపరచకూడదు. ఫ్రెండ్స్, విద్యుత్ మన జీవితం సౌకర్యవంతంగా మార్చే మహత్తర శక్తి. కానీ అదే విద్యుత్తును అజాగ్రత్తగా వినియోగిస్తే ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుంది. మనం ఈరోజు చూసిన విద్యుత్ భద్రతా సూచనలు చిన్న విషయాల్లో అనిపించినా మన ప్రాణాలను, మన కుటుంబాన్ని, మన ఆస్తిని రక్షించే జీవరక్షక నియమాలు. గుర్తుంచుకోండి, జాగ్రత్తగా ఉండడం మన చేతుల్లోనే ఉంది. భద్రతా నియమాలు పాటించడం మన బాధ్యత. అప్రమత్తతే ప్రమాద నివారణకు మొదటి అడుగు. ఎక్కడైనా తెగిన వైర్లు, ఒరిగిన స్తంభాలు, ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1912కి సమాచారం ఇవ్వండి. మనము జాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు తగ్గుతాయి, ప్రాణాలు కాపాడబడతాయి, సమాజం సురక్షితంగా ఉంటుంది. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి.